లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్టైలిష్ స్టెప్పులకు కేరాఫ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ఒక పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. జానీ మాస్టర్పై ఆయన అసిస్టెంటే రేప్ కేసు పెట్టడం తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒకప్పటి అసిస్టెంట్గా ఉన్న ఓ లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను వేధించారంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆమె ఎదుర్కొన్న వేధింపులు, తిన్న దెబ్బలు, పెళ్లి ప్రపోజల్, జానీ మాస్టర్ భార్య వ్యవహారంలోకి దిగడం వంటి అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఉన్న సంచలన ఆరోపణలు: పలుమార్లు లైంగిక వేధింపులు. జానీ మాస్టర్ ఆమెను పలుమార్లు లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఢీ-12 షోలో పరిచయం. బాధితురాలు చెప్పిన ప్రకారం జానీ మాస్టర్తో ఢీ-12 షోలోనే పరిచయం ఏర్పడింది. 2019లో కాల్ చేసి గ్రూపులో చేర్చుకుంటానని చెప్పిన జానీ మాస్టర్, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం 2019లో జానీ మాస్టర్ తన గ్రూపులో చేర్చుకుంటానని చెప్పి తనను సంప్రదించారట. వివిధ నగరాల్లో అవుట్డోర్ షూట్లలో వేధింపులు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ముంబై సహా వివిధ నగరాల్లో షూట్ల సమయంలో జానీ మాస్టర్ ఆమెను వేధించారట. ప్రతిఘటిస్తే కొట్టడం, హింసించేవారు. ఆమె ప్రతిఘటిస్తే జానీ మాస్టర్ ఆమెను కొట్టి, హింసించేవారని తెలిపింది. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి. బాధితురాలు, జానీ మాస్టర్ ఆమెపై మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని తెలిపింది. తిరస్కరిస్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని పేర్కొంది. వానిటీ వ్యాన్లో అసభ్యంగా ప్రవర్తన. బాధితురాలు వానిటీ వ్యాన్లో కూడా పలుసార్లు వేధింపులకు గురయ్యానని తెలిపింది. అందరి ముందే అసంబద్ధంగా టచ్ చేసేవారు. జానీ మాస్టర్ అందరి ముందే అసంబద్ధంగా టచ్ చేసేవారని ఆరోపించారు. జానీ మాస్టర్ భార్య తాకుతూ దాడులు. ఎఫ్ఐఆర్ ప్రకారం జానీ మాస్టర్ భార్య పలుసార్లు ఆమె ఇంటికి వచ్చి దాడి చేసిందని పేర్కొన్నారు. ఉన్న మరిన్ని వివరాలు: ఆగస్టు 17న గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడని. ఆగస్టు 28న ఇంటి ముందు ఒక పార్సెల్ వచ్చిందని. అందులో కంగ్రాచులేషన్స్ బట్ బీ వెరీ కేర్ఫుల్ అని రాసి ఉందని తెలిపింది. ఈ సంచలన ఆరోపణలు నమోదయ్యాయి. ఇవి ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమయ్యాయి. పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు. ఇకపై ఏం జరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.